అందరికీ ప్రైజ్లాడండి. ఇది చాలా దారుణాతి దారుణమైన వీడియో. మనం భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రలో మరి తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళకు సంబంధించిన వీడియో. మనం ఎందుకు బ్రతుకుతున్నాం? ఎవరి కోసం బతుకుతున్నామో తెలుసుకోవాలి. అంత దారుణాతి దారుణానికి మనం నీచంగా బ్రతుకుతున్నాం ఈ భారతదేశంలో. ఈ హిందువులను నమ్ముకొని, ఈ హైందవులను నమ్ముకొని మనం చాలా దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. అంటరాని వాళ్ళగా బ్రతుకుతున్నాం. కులహీనులుగా మనం బ్రతుకుతా ఉన్నాం. అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు పుట్టామురా దేవుడా అనిపించేలా బ్రతుకుతున్నాం. అటువంటి బాధాకరమైనటువంటి విషయం నుండి వచ్చిన ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప వీడియో. ఈ వీడియో చూద్దాం. వీడియో తర్వాత మాట్లాడుకుందాం, మనం ఏమైనా మాట్లాడుకోవాల్సింది ఉంటే. ఓకేనా? వీడియో చూద్దాం. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములపై కుల వివక్ష చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్లో చోటు చేసుకుంది. దళితులనే కారణంతో కొందరు స్వాముల్ని ఆలయంలోకి రానివ్వలేదు. అంతేగాక టెంపుల్లోని రాకుండా తాళాలు వేశారు. నిన్నటి నుంచి చలికి వణుకుతూ ఆరు బయటే ఉన్నారు స్వాములు. అయ్యప్ప మాలలోనూ కుల వివక్ష ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్వాములు. తాళం వేసుకుని స్వామి నైట్ కూడా వేసుకున్నాడు. నైట్ పూజ కూడా చేయకుండా నైట్ గుళ్ళకి రానియకుండా తాళం వేసుకున్నాడు. మేము అదే రాత్రి ఇదే గేటు పూజ చేసుకున్నాం స్వామి. మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, మళ్ళీ తాళం వేసుకుని వాళ్ళని దళితులను అంటూ అవమానపరుస్తూ దళిత స్వాములు అని చెప్పి, అయ్యప్ప స్వాములు అంటే అందరూ ఎవరైనా అయ్యప్పనే, కానీ ఈ దళితుల మనను గుడిలోకి రానియకుండా తాళాలు వేసుకొని ఇప్పుడు ఏమో గుడికి తాళం వేసుకున్నాడు స్వామి. ఇది ఇట్లా జరుగుతుంది. ఇక్కడ ఈ రాయపూర్ గ్రామంలో ఇక్కడనే కాదు, కొన్ని సన్నిధానాలు. రంగారెడ్డి జిల్లా రాయపోల్ అనే ఏరియాలో దళిత బిడ్డలు అంటే ఎవరై ఉండాలి? ఒక మాదిగ, ఒక మాల, లేకపోతే ఒక గిరిజన బిడ్డలై ఉండాలి, లేకపోతే ఒక బంజారా బిడ్డ ఉండాలి. కుల అహంకార ధోరణి మనం ఎవరిని గుర్తు చేస్తోంది? దళితులం, అంటరాని వారం, ఊరికి దూరాన నివసించే వారం, హైందవుల గుళ్ళ దగ్గర, హైందవుల దేవుళ్ళ దగ్గర మనం పూజలు చేసే అంతటి వాళ్ళం కాదు. దేవుడి దగ్గరికి మనం దళితులం కాబట్టి, మనం అన్నగారిన వర్గాలకు చెందిన వారిమి కాబట్టి, మనం అంటరాని వారిమి కాబట్టి, మనం దేవుడు గుడికి పోతే దేవుడే మకిల పడిపోతాడు, అంటే దేవుడే అపవిత్రమైపోతాడు అనే ఆలోచన ధోరణితోటి అగ్రవర్ణ కులాల వారు మరి అయ్యప్ప స్వాముల్ని గుళ్ళోకి రానియకుండా రాత్రి అంతా చలిలోనే, చూసారుగా వీడియో, దానికి తాళం వేసుకొని వెళ్ళాడు అగ్రకుల వర్ణానికి చెందిన అగ్రకులస్తుడు. ఈ దళితులు మా అయ్యప్ప స్వామి టెంపుల్కి రాకూడదు, అయ్యప్ప స్వామి భక్తులు కాకూడదు అని ఏం చేశారండి? తాళం వేసుకొని వెళ్ళారు. భారతదేశంలో ఇప్పుడు మనం 2025 సంవత్సరం. సైకిల్ కాదు, మోటార్ సైకిల్ కాదు, కారు కాదు, ట్రైను కాదు, విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్లలో తిరుగుతున్న ఈ కాలంలో ఇప్పుడే కుల వివక్ష ఎంత ఉంది అంటే, మా తాత తండ్రుల నాటి కాలంలో ఇంకా ఎంత వివక్షకు గురయ్యారు, ఎంత కుల బహిష్కరణకు గురయ్యారు, ఎంత దారిద్ర్య రేఖకు దిగువన వాళ్ళు ఉన్నారు, ఎంత షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలు అయినప్పటికీ
2025 సంవత్సరం ఇది. 2025 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 100 ఏళ్ళు కావస్తుంది దగ్గర దగ్గర. అయినా భారతదేశంలో కుల పిచ్చి గాని, మత పిచ్చి గాని, కుల గజ్జి గాని, మత గజ్జి గాని పోకుండా అయ్యప్ప స్వామి గుడికి రావద్దు, అయ్యప్ప స్వామి మాలలు మీరు వేయొద్దని దళితుల్ని ఆరు బయట చీకట్లో చలిగాలిలో ఉంచారండి. ఎంత బాధాకరం అంటే చాలా నీచమైనటువంటి కార్యక్రమం ఇది. ఉం? ఎంతో మంది హైందవులు భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన వాడు ఇక్కడున్న దేవుళ్ళు ఎవడు కాదు, ఆయన యెహోవా దేవుడు మాత్రమే, ఆ బైబిల్ దేవుడు మాత్రమే. మన కోసం, మన పాపాల కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఆ ప్రభువైన క్రీస్తే, మనం అతన్నే నమ్ముకోవాలని ఎంతో మంది పాస్టర్లు సువార్త చెబుతుంటే, వారు క్రైస్తవ్యంలోకి వస్తుంటే, ఇది మత మార్పిడి అని, ఇది బలవంతపు మత మార్పిడి అని వాటికి పేర్లు పెట్టి మతం మారొద్దు, క్రైస్తవ్యంలో చేరొద్దు అని జై శ్రీరామ్ అని ఒకడు, పాస్టర్ అమ్మ బట్టలిప్పించి కొట్టుడు ఒకడు, పాస్టర్ని కొట్టుడు ఒకడు, చర్చిని కూలగొట్టుడు ఒకడు, తగలగొట్టుడు ఒకడు, సువార్తలకు పోతే పేడ నీళ్లు పోసుడు ఒకడు, చెట్లకు కట్టేసుడు ఒకడు, స్తంభాలకు కట్టేసుడు ఒకడు, యాసిడ్లు పోసుడు ఒకడు. ఇలా దారుణాతి దారుణమైన పనులకి గురి చేస్తున్నారు. పోనీ మేము క్రైస్తవ్యంలోకి ఏమి పోము, మీ హిందువుల్లోనే ఉంటాము, మీ గుడిలోనే వస్తాము అని అంటే, అయ్యప్ప స్వామికి పైన వస్త్రం ఉంటుందా అండి? సొక్కా ఉండదు, ఒక టవల్ ఉంటుంది, కింద ఒక ధోతి ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకి నవంబర్ నెల, డిసెంబర్ నెల, జనవరి నెలలో అతి భయంకరంగా ఉన్నటువంటి చలిగాలిలో కూడా వాళ్ళు నమ్ముకున్న దేవుడు వాళ్ళ విశ్వాసానికి భంగం కల్పించకుండా వాళ్ళు గుడుల దగ్గరికి వెళ్తే ఏం చేశారండి? ఆరు బయట నిలబెట్టారు, చీకట్లో నిలబెడతారు, చలి మంచులో నిలబెట్టారు. ఎంత దారుణం, ఎంత దారుణం. ఉం? కోపపడితే ఆదల రవి కోపపడుతున్నాడు, తిడితే ఆదల రవి తిడుతున్నాడు. ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తోంది దేశం? ఆరు బయట నా దళిత బిడ్డలు రాత్రి చీకట్లో ఎంత బాధపడ్డారో చూసారా వీడియోలో? ఉం? ఏంటి దారుణం? భారతదేశంలో సామాన్యుడి పరిస్థితి ఎలా దిగజారిపోయిందో తెలుసా? దళిత వర్గాలకు చెందిన వారి పరిస్థితి ఎలా దిగజారిపోయిందో తెలుసా? ముందుకు పోతే నొయ్యి, వెనక్కపోతే గొయ్యి. భారతదేశంలో బతికే పరిస్థితే లేదు. బీజేపీ, బజరంగ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముందుకు పోయి క్రైస్తవ్యంలో కలుద్దామంటేనేమో ముందు నుయ్యిలాగుంది. వద్దు మీ హిందువుల్లోనే ఉంటాము అని వెనక్కొచ్చి చూస్తే పెద్ద గొయ్యి ఉంది. ముందు చూస్తే నొయ్యి, అందులో పడి వస్తాం, ఎందుకంటే చంపేస్తారు. సరే వెనక్కి పోయి హిందువుల్లోనే ఉందామంటే పెద్ద గొయ్యి, గుడుల దగ్గరకు రానియరు. మీరు అంటరానోళ్ళు, మీరు మాది వాళ్ళు, మీరు మాలోళ్ళు, మీరు కోయ జాతికి సంబంధించిన వాళ్ళు, మీరు గిరిజనులు, మీరు లంబాడ బిడ్డలు, మీరు రాకూడదు, మీరు రాకూడదు, మీరు బంజారా బిడ్డలు, మీరు ఎస్సీ ఎస్టీ అంటే మీరు దిగజారిన వాళ్ళు, దిగజారిన కులాలు, అంటరాని వాళ్ళు అన్నట్టు చూసి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి కానీ, ఆంజనేయుడు స్వామి గుడి దగ్గరికి కానీ, రామాలయం దగ్గరికి కానీ రానివ్వట్లేదు అగ్ర కులాల వర్ణాలు, అగ్ర కులస్తులు. దేవుడు అనేటోడు ఒక్కడే అయితే మీకు 100 మంది దేవుళ్ళు ఉన్న దేవుడు ఒక్కడే అంటారుగా. ఆ ఒక్క దేవుడు ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్కసారి కానీ డెలివరీ అయ్యాడా?
లేకపోతే అన్ని కులాలను ఒకసారి డెలివరీ అయ్యాడా? లేకపోతే మనిషిని కన్న తర్వాత మీకు మీరే ఈ కుల వివక్ష చేశారా? ఏంటి ఈ కుల వివక్ష? దేవుడు మనిషికి ఒక కులాన్ని ఇచ్చాడా? మనిషికి ఒక జాతిని ఇచ్చాడా? ఏంటి అసలు అది? నాకు అర్థం కావట్లేదు. కులాలు ఎక్కడియి? ఎస్సీ ఎక్కడా? ఎస్టీ ఎక్కడా? అవన్నీ భూమి పైన మనం క్రియేట్ చేసుకున్నాం కదా, అవన్నీ తెలుసు కదా. తెలిసి కూడా ఈడు తక్కువ జాతి వాడు, ఈడు ఊరు బయటి వాడు, ఈడు దళిత బిడ్డ, ఈడు హరిజన బిడ్డ, ఈడు గిరిజన బిడ్డ, ఈడు బంజారా బిడ్డ అని కులాలని వివక్ష చేసి విభజించి, మరి దేవుళ్ళ దగ్గర కూడా విభజించి పాలిస్తున్న మిమ్మల్ని ఏమనాలి? ఏ చెప్పుతో తన్నాలి? ఇప్పుడు మీరు మీ గుళ్ళ దగ్గరికి రానియకపోవడం వల్ల క్రైస్తవ్యంలోకి వస్తున్నారు ప్రజలు అనుకుంటే మీ మూర్ఖత్వం. ఎందుకంటే యెహోవా దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఆయనే నిజమైన దేవుడు. ప్రపంచాన్ని మొత్తం ఆయనే క్రియేట్ చేశాడు. పాపులను రక్షించడం కోసం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ మీరు పెట్టుకున్న దేవుళ్ళని మా దళిత బిడ్డలు ఒకవేళ వాళ్ళ ఇష్టానికి వదిలేసినాం కాబట్టి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అంటరాని వారిగా, దళిత బిడ్డలుగా, వాళ్ళు అంటరాని వారిగా వాళ్ళని చూసి మీరు గుళ్ళో బయట ఎందుకు ఉంచారు? చీకట్లో ఎందుకు ఉంచారు? చలిగాలిలో ఎందుకు ఉంచారు? మీ గుళ్ళకు తాళాలు ఎందుకు వేసుకొని పోయారు? ఈ కుల వివక్ష ఎక్కడి? ఇది ఇంకా ఉంటుందా కుల వివక్ష? ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని యుగాలు ఉంటుంది? భారతదేశంలో మీరు కప్పలకి చిప్పలకి మ్రొక్కనంత కాలం మీరు బాగుపడతారు. భారతదేశంలో కప్పలకి చిప్పలకి మీరు మొక్కినంత కాలం మీ కుల వివక్ష అలా ఉంటుంది, మీ బుద్ధిహీనత అలా ఉంటుంది, మీ అజ్ఞానం అలాగే ఉంటుంది. మీ దేవుడు ఒకవేళ రావద్దు, అంటరాని వాళ్ళు అని అన్నాడేమో, ఎందుకంటే ఆయన తయారు చేయలేదేమో వాళ్ళని. కానీ మేము నమ్ముకున్న దేవుడు, నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నాడో, భూమిని ఆకాశాన్ని అందులో సమస్తాన్ని సృజించిన సర్వసృష్టికర్త యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఏమంటున్నారో తెలుసా? సమస్త జనులారా మీరు మా యొద్దకు రండి. సమస్త, ఒక్కడు ఇద్దరు, ఈ ఊరు ఆ ఊరని కాదు, ఈ మండలం ఆ మండలం, ఈ మండలం ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న సర్వ ప్రజలారా మీరందరూ నా యొద్దకు రండి. మీ భారాన్ని నేను మోస్తా, నేనే మీ దేవుణ్ణి అంటా ఉన్నాడు ఆయన. అలాంటి వాడిని దేవుడు అంటారు. కుల వివక్ష, మత వివక్ష చూపించిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన నిజమైన దేవుడు అవుతాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వీరందరినీ సృజించింది నేనే అని. కాబట్టి ఆయనకు కుల వివక్ష లేదు, మత వివక్ష లేదు, ప్రాంత భాష వివక్ష లేదు. ఎందుకనంటే సృష్టించింది నేనే. ఈయన్ని మాదిగంలాగా, ఈయన్ని మాలంలాగా, ఈయన్ని కోయలాగా, లంబడిలాగా, వేరే ఇంకా తక్కువ కులాల్లాగా నేను సృష్టించలేదు. నేను మానవుని సృష్టించాను, వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నారు, మాది ఆ కులం ఈ కులం అని దేవుడు అనుకుంటాడు. ఆయనే యెహోవా, ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మీరేంటంటే మీ దేవుడు మీ గ్రంథాలలో మీకు చెప్పాడేమో, మీ హైంద గ్రంథాలలో ఈడు ఎస్సీ మాల, ఈడు ఎస్టీ కోయ, ఈడు ఎస్టీ లంబాడ, ఈడు ఎస్టీ మాల అని, మరి ఈయన రానియకండి నా గుడి దగ్గరకని మీ దేవుడు చెప్పుంటాడేమో. ఎందుకు రానియట్లేదు అయ్యప్ప స్వాముల్ని, మా దళిత అయ్యప్ప స్వాముల్ని, మా దళిత బిడ్డల్ని మీరు రానియట్లేరు అని అంటే మీ దేవుడు అలా చెప్పుంటాడు. మీ దేవుడు అలా చెప్పుంటాడు. వాళ్ళు హరిజన గిరిజన బిడ్డలు, బంజారా బిడ్డలు, అగ్ర కులాలకు అగ్ర వర్ణాలకు వాళ్ళు
తక్కువ వాళ్ళు, మీరు నా గుడి దగ్గరకు వాళ్ళని రానియకండి, వాళ్ళు వచ్చి నా గుడిని తాకితే నా గుడి అపవిత్రమైపోతుందని ఒకవేళ బహుశా మీ అగ్ర కుల వర్గాలకు ఆయన చెప్పాడేమో మీ దేవుడు. కానీ బైబిల్ దేవుడు అనే యెహోవా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, సమస్త జనులారా, భూలోకంలో ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మా దళిత పిల్లలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దళిత బిడ్డలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, భూమ్యాకాశములను సృజించిన యెహోవాను నమ్మండి. ఆయన నిజమైన దేవుడు. మన యెహోవా దేవుడు, మన తండ్రి మనని ఎప్పుడు చర్చి దగ్గరికి రమ్మని, చర్చి దగ్గర తక్కువ కులస్తుల్ని, ఈడు కులం తక్కువడని, దళిత బిడ్డని, దిగజారిన కులపోడని ఎప్పుడు చూడు. చర్చి దగ్గర ఎవరు కూడా అలా చూడరు. చర్చిలో అందరూ సమానం. అసలు వాళ్ళకి ఆలోచన ఆవగిందంత కూడా రాదు. మరి మనల్ని సృష్టించిన దేవుడు యెహోవా కూడా ఆయనకు అట్లాంటి ఆలోచనలు లేవు. ఎందుకంటే ఆయన మానవాళిని సృష్టించింది ఆయనే కాబట్టి ఆయనకు తెలుసు, ఆయనకు ఒక క్లారిటీ ఉంది, నేను సృష్టించిన నా పిల్లలు అని. కాబట్టి నా దళిత బిడ్డల్లారా, నా దళిత వర్గాలారా, మీరు తక్షణమే మారు మనసు పొంది మన బైబిల్ దేవుడు యెహోవాను నమ్మండి. యెహోవా దేవుడు మనల్ని సృష్టిస్తే మనం పాపం చేసాం అవాదంతో. ఆ పాపాల పరిహారార్థ బలి రక్తం కార్చి ప్రాణపెట్టిన యేసుక్రీస్తుని ఆరాధించండి. మన మధ్య సంచారం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మీరు బాప్తిజమం పొంది, రక్షణ పొంది, మారు మనసు పొంది, మరి మీరు క్రైస్తవ్యంలో ఉండి మీరు మరణించిన తర్వాత నరకానికి పోకుండా నిత్య జీవం కోసం పరలోక రాజ్యంలో ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర కుల వర్ణ విభేదాలను తరిమి కొట్టాలని మరి కోరుకుంటూ, నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.